మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి రాశిలో శుక్రుడు, అలాగే తృతీయంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఏదైతే ఈ రాశి వారికి రాశిలోని శుక్రుడు ఉండడం చాలా వరకు కొంచెం బెటర్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రవి, కుజులు లాంటి కొంచెం ఫైరీ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం రాశిలో ఉన్నారో సో ఆ అగ్రెసివ్నెస్, ఆ కోపానికి కొంచెం మళ్ళీ దాన్ని ప్రెజెంట్నెస్, కొంచెం కామ్, కొంచెం కూల్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. కాబట్టి శుక్రుడు కొంచెం అక్కడ బాగా ఉపయోగపడతాడు. ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకర రాశి వాళ్ళకి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశికి మనం చూస్తే కనుక సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా మకర రాశి వారికి ఇక్కడ మనకి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే వారం ప్రారంభం నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. 1000 స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉందో, అలాగే గురువు గారి యొక్క సంచారం కూడా 6వ స్థానంలో వక్ర స్థితిలో నడుస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్నపాటి టెన్సిటీ ఫీలింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనవసరంగా ఎందుకు ఇలాగ శత్రుత్వం పెరుగుతుంది, లేకపోతే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎందుకు నాకు సహకరించేవాళ్ళు కానీ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు పెరుగుతున్నారు కానీ నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎందుకు ఎందుకు ఉండట్లేదు అనే ఒక రకమైన ఆలోచన కూడా ఈ వారం ప్రారంభంలో కొన్ని ఆలోచనలు అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ, మంగళవారాలు ఈ రాశిలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్ర మాసగ్రహాలన్నీ కూడా రాశిలోకి వచ్చి కూర్చున్నాయి. సో ఇక్కడ కొంత పవర్ స్ట్రగుల్ అనేది వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని ఇమ్మీడియట్ వర్క్స్ అనేవి వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా నెట్వర్క్ సర్కిల్లోనూ ఫ్రెండ్స్ త్రూ కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని సందర్భాలు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఇన్ఫ్లుయెన్సివ్గా ఇమీడియట్ హెడ్ ఆర్ మీ బాస్, మీ అసోసియేట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పవర్ కావచ్చు, కొన్ని మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన పనులు కొంత హెక్టిక్ స్ట్రెస్ని మీకు మైండ్లో క్రియేట్ చేసే ఆస్కారాలు కావచ్చు మనకి ఎక్కువగా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. బీ ప్లాన్, రవి, కుజులు లాంటి అగ్రెసివ్ ఫైరీ నేచర్ ప్లానెట్స్ ఎప్పుడైతే బుధుడు కూడా కలిసి రాశి నుంచి 7వ స్థానం చూస్తున్నారో, మ్యారిటల్ లైఫ్లో ఈ లెస్ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యారిటల్ లైఫ్ మీద మీకు అంత ఆసక్తి కానీ దానికి సంబంధించిన విషయాల్లో అంత స్మూత్నెస్ కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. అండ్ అలాగే బిజినెస్కి సంబంధించి కూడా ఎక్కువగా ఇక్కడ స్ట్రెస్ అండ్ పని యొక్క ఒత్తిడి ఇదే మీకు ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. హెల్త్ పరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం. కొన్నిసార్లు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి ఈ పని ఒప్పుకుంటే నేను చేయగలనా అనే ఒక రకమైన ఈ యొక్క స్ట్రెయిన్ కూడా మీ యొక్క మైండ్లో ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంది.
బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి అక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మేజర్గా ఆ తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం ఆలోచనలను ఎక్కువగా మనకు ఉండే ఆస్కారాలు బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బులు వస్తున్నాయా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనం సేవింగ్ చేస్తున్నామా అనే దాని మీద ఎక్కువగా మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న రాహు వల్ల మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. వారాంతంలో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో విల్ పవర్, మంచి విల్ పవర్ ఇస్తాడు చంద్రుడు. అలాగే ఏలినాటి శని కూడా కంప్లీట్ అవటం అంటే రాశ్యాధిపతి ఒక శని వీళ్ళకి తృతీయంలో ఉంటాం. సో వీళ్ళకి ధైర్య సాహసాల రీత్యా కానీ గతంలో నడిచిన విషయాల పరంగా వచ్చిన ఎక్స్పీరియన్స్ విషయంలో వీళ్ళకు ఉన్నపాటి ధైర్యం విషయంలో కానీ వీళ్ళకి ఎక్కడ కూడా లోటుపాట్లు అనేవి ఉండవు. మంచి విల్ పవర్తోనే ముందుకెళ్తారు. కానీ ఏంటంటే ప్రతి పనిలో ఎఫర్ట్ ఈజ్ మెయిన్ పాయింట్ అవుతుంది వీళ్ళకి. సో ఓకే, రాక వచ్చింది మొత్తానికి ఈ అవకాశం. చాలా కాలం తర్వాత ఏలినాటి శనిలో మనం ఒక రకంగా ఇప్పుడు నిరూపించుకోవడానికి మళ్ళీ మనం ముందడుగు వేస్తున్నాం అని ఇదిగా మీరు ముందడుగు వేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏంటంటే గురుబలం లేకపోవడం వల్ల వ్యాపారంలో కొంచెం ముందుకు వెళ్ళే విషయంలో కంటే ఇక్కడ టైమింగ్స్ అనేవి పెరుగుతాయి. ఒక టైమింగ్ లేకపోవడం అనేది మనం గమనించవచ్చు. గురుబలం లేకపోయిన కారణంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, రవికుజుల యొక్క రాశి సంచారం వల్ల కూడా ఇప్పుడు మ్యాచెస్ చూసే విషయాల్లో అంత అనుకూలత లేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ రాశి వాళ్ళకి షష్టమ గురుదోషం అనేది మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు మనకి పెంచుకుంటూ ఉంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతాయి. పెంచుకుంటూ వెళ్తే శత్రువులు కూడా పెరుగుతుంటారు. బట్ చాలా వాటికి మీరు ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ పాస్ బటన్ నొక్కుంటూ వెళ్తేనే చాలా వరకు మీరు కొంత బెటర్గా ఉంటారు. కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. అష్టమంలో ఉన్న కేతువు కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి చాలా వరకు లేనిపోని అనుమానాలు మీకు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యరీత్యా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా కావచ్చు కల్పిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ మ్యారిడల్ లైఫ్లో దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ బాండింగ్ విషయంలోనూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మంగళవారాలు జంట నాగులకి పాలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి జరుగుద్ది. రాశిలో రవికుజులు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా అగ్రెసివ్నెస్ లేకుండా, షార్ట్ టెంపర్ తెచ్చుకోకుండా ప్రశాంతంగా మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవటం చాలా మంచిది ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.